మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను. మన జగనన్న ప్రభుత్వం వచ్చాక ఈ 5 సంవత్సరాల కాలంలో మరి ఈరోజు ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదోడు సంతోషంగా ఉన్నాడు. దానికి కారణం మన జగనన్న ప్రభుత్వము, మన జగనన్న పాలనలో మనకు అందించినటువంటి సంక్షేమ పథకాలు. ఈరోజు ఏ అక్కని అడిగినా, ఎవరిని అడిగినా కూడా ఈ రాష్ట్రంలో అక్క అమ్మఒడి వచ్చిందా, జగనన్న అమ్మఒడి వచ్చిందా అంటే వచ్చింది అని చెప్తా ఉన్నారు. పేదలందరికీ ఇల్లు అని చెప్పి ఈరోజు జగనన్న మనకు ఇల్లులు ఇచ్చాడు కదా, మా హక్కులు మన మీదే పెట్టాడు కదా, మన పేరు మీదే అని అంటే అవును మనకు వచ్చినాయి అని చెప్పేటువంటి పరిస్థితి. చేయూత లాంటి పథకాలతో అక్క చెల్లెమ్మలకి నేరుగా బ్యాంకు ఖాతాలకే డబ్బులు వేసి మరి ఎంతో ఆర్థికంగా అండగా నిలిచినటువంటి ప్రభుత్వం ఏదంటే జగనన్న ప్రభుత్వం అని ప్రతి అక్కకు కూడా గుర్తొచ్చేటువంటి పరిస్థితులు. వైఎస్ఆర్ వాహన మిత్ర లాంటివి, వాహన మిత్ర పథకాలు లాంటివి ఇచ్చి మరి ఎంతోమంది ఆటో అన్నలను ఆదుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఇలా ఏ విధంగా చూసుకున్నా ఒక ఆసరా కావచ్చు, ఒక చేయూత పథకం కావచ్చు, చేదోడు కావచ్చు, జగనన్న తోడు కావచ్చు, కాపునేస్తం కావచ్చు, లానేస్తం కావచ్చు, అలా ఏ పథకం తీసుకున్నా కూడా అందులో మన జగనన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పట్ల చూపించినటువంటి ప్రేమ, పంచినటువంటి ఒక మంచి అభిమానము, అలాగే ఒక మనస్సున్న పాలన అనేది ప్రతి ఒక్కరిలో కూడా మరి జగనన్న పాలనలో లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారనే చెప్పొచ్చు. నేను మీ అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నాను, జగనన్న మనకి ఇంత మేలు చేశాడు, ఇంత మంచి చేశాడు, మళ్ళీ ఇవన్నీ కొనసాగాలంటే జగనన్నే రావాలి, జగనన్నే రావాలి. మళ్ళీ ఇవన్నీ పథకాలన్నీ మనకు కొనసాగాలి. అలాగే మన గుంటూరు వెస్ట్లో ఎన్నడూ ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధిని మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మన జగనన్న ప్రభుత్వ హయాంలో మనం చేసుకోగలిగాము. మనకు కావాల్సినటువంటి ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో దాన్ని మనం చేసుకోగలిగాము. ఇంకా కూడా కావాల్సినటువంటి అభివృద్ధి మీద కూడా మనం ఫోకస్ చేద్దాము. కాబట్టి మీ అందరినీ నేను కోరేది ఒకటే, మీ నిండు ఆశీస్సులు మన నాయకుడికి జగనన్నకు ఉండాలి. మనమంతా కూడా జగనన్న చేసినటువంటి మద్దతుకి అండగా, మా మంచికి మద్దతుగా నిలవాలి. దానికి మనం ఏం చేయాలి? మనం ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి. మీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మీ రజనమ్మను, ఎంపీ అభ్యర్థి అయినటువంటి కిలారి రోసయ్య గారిని ఇక్కడ మీరందరూ కూడా దీవెనలిచ్చి గెలిపించుకొని అక్కడ మన జగనన్నని మళ్ళా ముఖ్యమంత్రి గారిని చేసుకోవాలి. ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలి. మళ్ళీ ఇలాంటి అభివృద్ధి జరగాలంటే జగనన్నే ముఖ్యమంత్రి అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్కకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నను నేను కోరుతా ఉన్నాను, మాయ మాటలు చెప్తూ వచ్చారు, గతంలో కూడా పరిపాలన చేశారా లేదా? కానీ ఏం చేశారు? ఏం చేయలేదు, మళ్ళా మాటలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఆ మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎవ్వరూ కూడా లేదు. జగనన్న పాలన చూసాము, జగనన్న పాలన వల్ల మనం సంతోషంగా ఉన్నాము. మళ్ళా జగనన్నే కావాలి, మళ్ళా జగనన్నే రావాలి. కాబట్టి మీ అందరి నిండు ఆశీస్సులు, ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఆశీర్వదించండి, అండగా ఉంటా అని మీ రజనమ్మ మీ అందరినీ కూడా మద్దతు కోరుతూ సెలవు. థ్యాంక్ యూ.